అంబా ప్రతిజ్ఞ. ముగ్గురు కాశీ యువరాణులకు హస్తినాపురంలో ఘన స్వాగతం లభిస్తుంది. అంబిక మరియు ఉంబలక విచిత్ర వీర్యుడిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారు. శాల్వుడిని భీష్మునికి వివాహం చేసుకోవాలని అంబ తన కోరికను వ్యక్తం చేస్తుంది. భీష్ముడు ఆమె కోరికలను గౌరవించి అంబను శాల్వానికి తిరిగి రావడానికి అనుమతిస్తాడు. శాల్వుడు తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో మరియు భీష్ముణ్ణి తన వద్దకు తిరిగి రావాలని కోరడంతో అంబ గుండె పగిలిపోతుంది. ఆమె హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు విచిత్ర వీర్యుడు ఆమె అప్పటికే శాల్వుడిని ఎన్నుకుంది కాబట్టి విచిత్ర వీర్యుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. అందుకే తనకి వేరే మార్గం లేకపోవడంతో తనని తడి చేయమని అంబ భీష్ముణ్ణి కోరుతుంది. తడి అంటే తనని పెళ్లి చేసుకోమని. భీష్ముడు తాను ఎవరిని పెళ్లి చేసుకోవద్దని నేను మాట తీసుకున్నానని చెప్తాడు. ప్రీవియస్ ఎపిసోడ్లో నేను చెప్పా కదా, భీష్ముడు ఎవరిని పెళ్లి చేసుకోనని మాట తీసుకుంటాడు. అదే కారణం ఇక్కడ అంబకి కూడా చెప్పి పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు. అంబ అప్పుడు కోపంతో నిండిపోతుంది మరియు తన అవమానానికి భీష్ముడిని బాధ్యుని చేస్తుంది. ఏదో ఒకరోజు అతని అంత్యానికి అంటే తన చావుకి ఆమె కారణమవుతుందని తను కూడా మాట తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ వీడియోస్లో పాండురాజు గురించి తదుపరి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి.